అందరు గెలవాలని కానీ అందరూ ఓడిపోవాలని కానీ ఉండదు. అదేవిధంగా ఇవాళ జీరోకు వచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో జీరోకు వచ్చిన 10 రాష్ట్రాలలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 10 రాష్ట్రాలలో జీరో, 13 రాష్ట్రాలలో ఇండియా కూటమి జీరో ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు సహజంగా జరుగుతాయి. కానీ మాకు పనిచేసినటువంటి ఒక కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు ఉన్నారు, మాజీ ఉద్యమ నాయకులు ఉన్నారు. తర్వాత అన్ని 7 నియోజకవర్గాలకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు అందరూ కూడా కృషి చేసింది మా కోసం. విజయ కృషి జరుగుతుంది కానీ గెలుపోటములు మాత్రం సహజంగా జరుగుతాయి. అదేవిధంగా ప్రజల పక్షాన మేము ఉంటాం. తెలంగాణకు జరిగినటువంటి రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికలు కాదు ఇవి, భారత పార్లమెంటుకు జరిగినటువంటి యొక్క ఎన్నికలు. కాబట్టి సహజంగానే ప్రజల తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని గౌరవిస్తాం మేము. అదేవిధంగా ఇవాళ గెలిచినటువంటి యొక్క కడియం కావ్య గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా. వారు ప్రజల పట్ల నిబద్ధతతో ఉండాలి, పనిచేయాల్సినటువంటి అవసరం వారికి కూడా ఉంటుంది. అట్లనే ఇవాళ మేము కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడానికి ప్రతిపక్షంలో కూర్చున్నప్పటికీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ ప్రజల పక్షంలో కూడా ప్రజాక్షేత్రంలో మేము ఉన్నాం కాబట్టి ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఒక్కటే కాదు, యావత్ భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికలు ఇవాళ. కాబట్టి ప్రజల తీర్పును ఎవరైనా గౌరవించాలి, మనం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కృషి చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి మాజీ శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, తర్వాత బండా ప్రకాష్ గారు, డిప్టీ స్పీకర్ గారు, మండలికి సంబంధించిన డిప్టీ స్పీకర్ కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా.